హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా మా అమ్మ వర్షంలో పకోడీ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే ఆనియన్ అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకుని, శనగపిండి తీసుకుని, అలాగే సాల్ట్ తీసుకుని, తర్వాత వరిపిండి తీసుకోవాలి. అదిగోండి వరిపిండి. ఇంకా తర్వాత అయితే ఒక బాక్స్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అదిగోండి చూస్తున్నారు కదా. సో దాన్ని అయితే ఇప్పుడైతే మిక్స్ చేయాలి బాగా. ఇదిగోండి. తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సో తర్వాత అయితే మిక్స్ చేయాలన్నమాట. చూస్తున్నారా ఎలా మిక్స్ చేస్తున్నానో? చూడండి, మిక్స్ చేస్తున్నారు కదా. మా అమ్మ అయితే మిక్స్ చేస్తుంది. సో ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి అయితే వేసుకోవాలి. చూడండి, ఎంత కావాలంటే కొంచెం వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. తర్వాత అయితే వరిపిండి వేసుకోవాలి కొంచెం. ఇదిగోండి చూస్తున్నారు కదా. బాగా మిక్స్ చేయాలి ఇప్పుడైతే. సో చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే ఏం చేయాలో చూడండి. తర్వాత అయితే కొన్ని వాటర్ అయితే పోర్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేస్తున్నారు అమ్మ అయితే. చూడండి, చూసారా ఎంత గట్టిగా నొక్కాలి. సో అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టవ్ అయితే ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని, సో దాంట్లోకి అయితే హీట్ ఎక్కాక ఆయిల్ అయితే పోయాలి. అదిగోండి హీట్ ఎక్కుతుంది. ఆయిల్ వేస్తే పోస్తున్నారు అమ్మ అయితే. సో చూస్తున్నారు కదా, స్టవ్ అయితే వెలిగించేసారు అమ్మ అయితే. సో చూడండి, ఆయిల్ అయితే మరుగుతుంది. సో కొంచెం ఈలోగా బాగా కొంచెం కలిపేసుకుని దాంట్లోకి అదిగోండి టప్ 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 అంటుంది పొయ్యి అయితే. సో స్టవ్ అయితే కొంచెం అయితే మా అమ్మ అయితే వేస్తుంది. అదిగోండి చూడండి ఎలా వేస్తుందో. సో వేస్తుంది ఎక్కువ. ఇదిగోండి. సో బాగా హీట్ ఎక్కుతుంది. చేయి పెట్టి చూస్తున్నాను నేను. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. గరిటె పెట్టి ఒక 5 నిమిషాలు అయితే తిప్పాలి. చూస్తున్నారు కదా. సో ఈలోగా అయితే మేమైతే వర్షంలో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఎగుతుంది. అదిగోండి. సో ఇవంతే వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదిగోండి చూస్తున్నారు కదా. బాగా వేగిన తర్వాత అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి గరిటలోకి అయితే ఫస్ట్ తీసుకోవాలి. వేగిపోయినాయి ఇప్పుడైతే. ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదిగోండి మా అమ్మ అయితే ప్లేట్లోకి వేసి అయితే ఇచ్చేసింది. ఇదిగోండి గాయ్స్, తింటాం కదా. మీకు సూపర్ ఉంది. మీరు కూడా కావాలంటే ఇంట్లో చేసుకుని తినండి. మా చెల్లి అయితే ఎంట్రీ ఇచ్చేసి చెప్పేసింది కదా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.